అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేరళలో బర్డ్ ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. కేరళలోని అనప్పుజ, కొట్టాయం జిల్లాలోని సుమారు 8 గ్రామాల్లో ఉన్న పౌల్ట్రీ ఫారాలలో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇక కేరళ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు సహా అన్ని పెంపుడు పక్షులను చంపివేయడానికి చర్యలు ప్రారంభించింది. ప్రభావిత గ్రామాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని నియంత్రణ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతాల నుంచి బాతులు, కోళ్లు, గుడ్లు, కౌజుపెట్టెలు, ఇతర పక్షులు రవాణా, అమ్మకాలను కఠినంగా ఆంక్షలు పెట్టారు. పౌల్ట్రీ ఫారాల్లోకి బయట వ్యక్తులు వాహన ప్రవేశాన్ని నిషేధించారు. బయోసెక్యూరిటీ చర్యలను బలోపేతం చేశారు. చనిపోయిన పక్షులకు వ్యాధి పరీక్షలు నిర్వహించడం వంటి నివారణ చర్యలను చేపట్టారు. కేరళలో బర్డ్ ఫ్లూతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. నమక్కల్ ప్రాంతంలోని పౌల్ట్రీ ఫారాలను పర్యవేక్షించడానికి పశుసంవర్ధక శాఖ 45 వేగవంతమైన ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. కేరళలో బర్డ్ ఫ్లూ అయితే మళ్ళీ ఒక బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే మాత్రం విజృంభిస్తుంది. దీనికి సంబంధించి కూడా కేరళ రాష్ట్రంలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాలో అయితే మాత్రం సుమారుగా 8-9 గ్రామాల్లో అయితే ఉన్నటువంటి ఒక పౌల్ట్రీ ఫారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో బర్డ్ ఫ్లూ సోకినట్టుగా కూడా నిర్ధారణ కూడా అయింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కేరళ ప్రభుత్వం దీనిపైన అలర్ట్ కూడా అయ్యేసి ఆ ఒక పౌల్ట్రీలకు సంబంధించినటువంటి బర్డ్స్ చనిపోయినటువంటి వాటిల్లో కూడా ఒక వ్యాధి సోకినట్టుగా కూడా నిర్ధారణ అయితే చేశారు. వాటి కోసం ఆ చనిపోయినటువంటి కోళ్ళు కానీ, బాతులు, ఒక కౌంజి పిట్టలు వాటన్నిటిని కూడా ఒక ల్యాబ్ కు పంపించి వాటిపైన పరిశోధనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ ఒక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కేరళ సంబంధించి కొట్టాయం జిల్లా అలాగే అలప్పుజ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 10 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా 10 కిలోమీటర్ల వరకు ఒక రెడ్ జోన్ గా కూడా ఏర్పాటు చేసి వాటి లోపలకు కూడా ప్రవేశాన్ని నిషేధించారు. వాళ్ళు పెంచుతున్నటువంటి బాతులు, ఒక కోళ్లు, కౌంజిపిట్లు, అలాగే వాళ్ళు పెంపుడు జంతువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికన్నింటినీ కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాధి సోకిందా లేదా అన్న దానిపైన కూడా నిర్ధారణ అయితే చేస్తా ఉన్నారు. ఇవైతే మాత్రం దాదాపుగా 10 కిలోమీటర్లు పరిధినైతే మాత్రం దానికి రెడ్ జోన్ గా ఏర్పాటు చేసి ఆ ఒక ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా రెడ్ జోన్ గా కూడా ప్రకటించారు. ఇక కోడిగుడ్లు కానీ అలాగే కౌంజి పెట్టెలు కానీ, బాతులు, కోళ్లు వీటినన్నింటినీ కూడా సరఫరాను కూడా నిలిపివేస్తున్నట్టుగా కూడా కేరళ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పుడే ఒక పౌల్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటికి రాకుండా, అలాగే బయట వ్యక్తులు పౌల్ట్రీలోకి రాకుండా ఉండేందుకు కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఒక వాహనాలు ఏవైతే రవాణా చేసేటువంటి వాహనాలు, ఈ యొక్క కోళ్లు సరఫరా చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధించారు. ఇప్పటికే ఈ యొక్క బయోసెక్యూరిటీకి సంబంధించి చర్యలను బలోపేతం చేసేందుకైతే మాత్రం ఆ ఒక చనిపోయినటువంటి పక్షులకి ఏ విధమైనటువంటి వ్యాధులు అయితే ఉన్నాయో ఆ ఒక బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇక దీంతో పాటు ఒక బార్డర్ లో ఉండేటువంటి తమిళనాడు అయితే దీనిపైన అలర్ట్ కూడా అలర్ట్ అయ్యేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయన్న దానిపైన కూడా తమిళనాడు అయితే అలర్ట్ అయ్యింది. ఇక కేరళ ప్రాంతాన్ని చూసుకుంటే మాత్రం ఈ కొట్టాయం కానీ అలప్పుజ ఈ 2 జిల్లాల్లో అయితే మాత్రం ఇప్పటికే ఇక బర్డ్ ఫ్లూకి సంబంధించి అలర్ట్ అయినటువంటి కేరళ ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ 2 జిల్లాల్లో అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితి. దీనిపైన ఈ పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ఒక పౌల్ట్రీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గుర్తించి వాటిపైన చనిపోయినటువంటి కోళ్ల ఫారాలు కానీ అలాగే బాతులు, కౌంజి పిట్టలు వీటన్నిటిని కూడా అక్కడే పూడ్చివేసేసే విధంగా కొన్ని వాటిని కూడా శాంపుల్ సంబంధించి వాటిని పరీక్షించాలనేసి అయితే మాత్రం చూస్తున్నారు. ఇప్పటికే వాటినన్నింటినీ కూడా కట్టుదిట్టం చేసి వాటికి రెడ్ జోన్ గా కూడా ఏర్పాటు చేసి దానిపైన చర్యలు కూడా చేపట్టింది. ఒక బర్డ్ ఫ్లూని రాష్ట్రం అంతా విజృంభించే లోపే దీనికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అయితే ఇది ప్రారంభమైందో అక్కడికే కట్టుదిట్టం చేయాలనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక 1 కిలోమీటర్ ప్రాంతంలో అంటే
ఒక పౌల్ట్రీకి సంబంధించి ఎక్కడ నిర్ధారణ అయిందో ఆ ఒక పౌల్ట్రీకి సంబంధించి 1 కిలోమీటర్ పరిధి వరకు అంతా కూడా ఈ ఒక బాతుల్ని కోళ్ళని అన్నిటినీ కూడా చంపివేసి పూడ్చే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టాలనేసి అయితే ప్రభుత్వం అయితే మాత్రం చెప్పింది. దీనిపైన 45 పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి బృందాలు కూడా పనిచేస్తున్నాయనేసి అయితే మాత్రం చెప్పింది. దీంతో కేరళ మొత్తం అంతా కూడా బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు కూడా తీసుకుంటున్నామనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక పౌల్ట్రీ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ పౌల్ట్రీ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ యొక్క బృందాలు దానిపైన అయితే మాత్రం వాటిపైన ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటూ ఆ ఒక వ్యాధికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. దీంతో ఆ ఒక పౌల్ట్రీకి సంబంధించినటువంటి వాటి ఎక్కడెక్కడికి రవాణా అవుతున్నాయో అక్కడ కూడా వెళ్లి వాటిని అన్నింటినీ కూడా నివారించాలనేసి అయితే చెప్తున్నారు. ఈ యొక్క బర్డ్ ఫ్లూకి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కేరళలో ఒక కోళ్ళ వ్యాపారాన్ని కానీ అలాగే వాళ్ళు అమ్మేటువంటి బాతులు యొక్క కౌంచుపెట్లు అన్నింటినీ కూడా నిషేధించాలనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఒక అదుపులోకి వచ్చిన తర్వాతనే ఒక చికెన్ అమ్మకాలు కానీ వీటినన్నింటినీ కూడా కొనసాగించాలనేసి అయితే మాత్రం కట్టుదిట్టం చేసింది ఇప్పటికే కేరళ ప్రభుత్వం. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.